నెక్స్ట్ 2015-16 10వ వ్యవసాయ గణన మరియు 2021-22 11వ వ్యవసాయ గణన మధ్య భూముల పోలిక పరిమాణము వారీగా శాతంలో చూద్దాం. ల్యాండ్ హోల్డింగ్స్ కంపారిజన్ సైజు వైజ్ ఇన్ పర్సంటేజ్ బిట్వీన్ 2015-16 అండ్ 2021-22. మనకి భూములు ఏ విధంగా మాట్లాడుకున్నామండి? మొత్తంగా 5 రకాల కమతాలు అన్నాం. ఉపాంత కమతాలు మార్జినల్, చిన్న కమతాలు స్మాల్, అదేవిధంగా సెమీ మీడియం దిగువ మధ్య, మీడియము మధ్య కమతాలు, లార్జ్ పెద్ద కమతాలు. మరి ఈ 5 రకాల కమతాలు 2015-16లో ఎంత విస్తీర్ణంలో ఉన్నాయి? అది 10వ వ్యవసాయ గణన ప్రకారం. మరి 11వ వ్యవసాయ గణనకు వచ్చేసరికి ఈ కమతాల ఆధీనం, ఈ కమతాలు ఎంత శాతంలో ఉన్నాయి, అవి ఏమైనా మార్పు చెందినాయా లేదా అనేది ఇక్కడ చూడాలి. 2015-16లో ఉపాంత కమతాలు 64.6% ఉన్నాయి. ఎంత అండి? 64.6% ఉన్నాయి. మరి 2021-22 11వ వ్యవసాయ అంచనాల ప్రకారం, అనగా 11వ భూ కమతాల అంచనాల ప్రకారము ఉపాంత కమతాలు 68.7%గా నమోదైంది. అంటే ఉపాంత కమతాల శాతం ఏమైంది? ఇక్కడ పెరుగుదల నమోదైంది. ఏంటిది? పెరుగుదల నమోదైంది. నెక్స్ట్ 2015-16లో చిన్న కమతాలు ఎంత అంటే 23.7%. ఎంత అండి? 23.7%. 2021-22కి వచ్చేసరికి చిన్న కమతాలు 22.7%. ఎంత? 22.7%. అంటే నీకు 10వ వ్యవసాయ గణనలో ఉన్న చిన్న కమతాలు 11వ వ్యవసాయ గణనకు వచ్చేసరికి తగ్గినాయా పెరిగినాయా? తగ్గుదల నమోదయ్యాయి. ఓకేనా? రైట్. నెక్స్ట్ సెమీ మీడియం కమతాలు. ఇక్కడ చూస్తే సెమీ మీడియం కమతాలు 9.5% ఉన్నాయి. ఏ గణన ప్రకారము? 10వ వ్యవసాయ గణన ప్రకారము 2015-16లో సెమీ మీడియం దిగువ మధ్య కమతాలు 9.5%. మరి 2021-22కి వచ్చేసరికి సెమీ మీడియం కమతాలు ఎంత శాతం అంటే 7.1%గా నమోదయ్యాయి. అంటే నీకు దిగువ మధ్య కమతాలు అనేది 2015-16తో పోలిస్తే ప్రస్తుతము తగ్గుదల నమోదైంది. నెక్స్ట్ మీడియం కమతాలు ఎంత అండి? 2.1%. 10వ వ్యవసాయ గణన ప్రకారము మీడియం కమతాలు 2.1%. 11వ వ్యవసాయ గణన ప్రకారము మీడియం కమతాలు 1.4%కి నమోదవ్వడం జరిగింది. నెక్స్ట్ 10వ వ్యవసాయ గణన ప్రకారము పెద్ద కమతాలు ఎంత అండి? 0.2%. ఎంత? 0.2%. మరి 11వ వ్యవసాయ గణన ప్రకారం తెలంగాణలో పెద్ద కమతాలు ఎంత? 0.1%. అంటే నీకు 2015-16లో ఉన్న భూకమతాల అంచనాల ప్రకారం, అనగా 10వ వ్యవసాయ గణన ప్రకారము పోలిస్తే ఒక ఉపాంత కమతాలు మాత్రమే ప్రస్తుతానికి పెరుగుదల నమోదైనవి. ఏంటి? ఉపాంత కమతాల శాతము. చిన్న కమతాల శాతం ఏమో తగ్గింది. అదేవిధంగా దిగువ మధ్య కమతాల శాతం తగ్గింది. అదేవిధంగా మధ్య కమతాల శాతం తగ్గింది. పెద్ద కమతాల శాతం కూడా తగ్గుదల నమోదైంది. అంటే ఒక ఉపాంత కమతాల శాతం మాత్రమే పెరుగుదల నమోదైంది. ఆ ఒక్కటి ఇక్కడ క్లియర్గా చూద్దాం. ఏంటిదండి? ఉపాంత కమతాల శాతం మాత్రమే పెరుగుదల నమోదైంది. ఉపాంత కమతాలు ఇవేమైనాయి? పెరుగుదల నమోదైనవి. నెక్స్ట్ రెండోది చిన్న కమతాలు ఇవేమైనాయి? తగ్గుదల. మూడోది దిగువ మధ్య కమతము తగ్గుదల. మధ్య కమతం ఏంటిది? తగ్గుదల. పెద్ద కమతము తగ్గుదల.
మరి ఇవన్నీ ఏంటిది? అది 2015-16 10వ వ్యవసాయ గణనతో పోలిస్తే 2021-22కి వచ్చేసరికి 11వ వ్యవసాయ గణనలో భూ కమతాల యొక్క పోలిక ఎలా ఉంది అనేదే ఈ అంశాలు. ఉపాంత కమతాల శాతం పెరుగుదల, చిన్న కమతాల శాతము తగ్గుదల, దిగువ మధ్య కమతాల శాతం తగ్గుదల, మధ్య కమతాల శాతం తగ్గుదల, పెద్ద కమతాల శాతము తగ్గుదల. ఓకేనా? రైట్. నెక్స్ట్ జిల్లాల వారీగా సగటు భూమి కలిగి ఉన్న వివరాలు హెక్టార్లలో ఇచ్చారు. ఏ జిల్లాల్లో సగటు భూమి అత్యధికంగా ఉంది, ఆ జిల్లాల యొక్క వరుస క్రమము, సగటు భూమి అత్యల్పంగా ఉన్న జిల్లాల యొక్క వరుస క్రమాలు మనం గుర్తుపట్టడం రావాలండి. మరి తెలంగాణ రాష్ట్రంలో ఏ జిల్లాలలో సగటు భూమి అత్యధికంగా ఉంది అంటే ఒక ఆదిలాబాద్ జిల్లాలలో అత్యధికంగా ఉంది. ఏ జిల్లా అండి? ఆదిలాబాద్. రెండోది కొమురంభీం, మూడోది భద్రాద్రి కొత్తగూడెం, నాలుగోది జోగులాంబ గద్వాల. ఈ 4 జిల్లాలలో సగటు భూమి అత్యధికంగా కలిగి ఉండడము. నెక్స్ట్ ఆదిలాబాద్లో సగటు భూమి ఎంత అంటే 1.53 lakh hectares, కొమురంభీం 1.39 lakh hectares, భద్రాద్రి కొత్తగూడెం 1.30 lakh hectares, జోగులాంబ గద్వాల అదేవిధంగా జోగులాంబ గద్వాల 1.08 lakh hectares. ఫస్ట్ ఏంటిదండి? ఆదిలాబాద్. సెకండ్ కొమురంభీం, 3 భద్రాద్రి కొత్తగూడెం, 4 జోగులాంబ గద్వాల, 5 నారాయణపేట. అంటే జిల్లాల వారీగా సగటు భూమి అత్యధికంగా కలిగిన జిల్లాల యొక్క వరుస క్రమాన్ని గుర్తించండి అంటే ఫస్ట్ ఆదిలాబాద్, 2 కొమురంభీం, 3 భద్రాద్రి కొత్తగూడెం, 4 జోగులాంబ గద్వాల, 5 నారాయణపేట. నీకు ఈ విలువలు అడిగినా అడగకపోయినా ఈ జిల్లాల వరుస క్రమం పైన ప్రశ్న తప్పనిసరిగా అడిగే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ జిల్లాల వారీగా సగటు భూమి అత్యల్పంగా కలిగిన జిల్లాల యొక్క వరుస క్రమాన్ని గుర్తించండి అంటే ఫస్ట్ మెదక్ వస్తుంది, 2 కామారెడ్డి వస్తుంది, 3 వరంగల్ వస్తుంది, 4 కరీంనగర్ వస్తుంది, 5 హన్మకొండ. ఏంటిదండి? జిల్లా వారీగా సగటు భూమి అత్యల్పంగా కలిగిన జిల్లాల యొక్క వరుస క్రమంలో ఫస్ట్ మెదకు, 2 కామారెడ్డి, 3 వరంగల్, 4 కరీంనగర్, 5 హన్మకొండ. మరి జిల్లా వారీగా సగటు భూమి అత్యధికంగా కలిగిన జిల్లాల వరుస క్రమంలో ఫస్ట్ ఆదిలాబాద్, 2 కొమురంభీం, 3 భద్రాద్రి కొత్తగూడెం, 4 జోగులాంబ గద్వాల, 5 నారాయణపేట. అంటే నువ్వు ఈ 5 జిల్లాలను గుర్తుపెట్టుకో. ఎక్కువ సగటు భూమి కలిగిన జిల్లాల వరుస క్రమంలో, తక్కువ సగటు భూమి కలిగిన జిల్లాల వరుస క్రమంలో మెదక్, కామారెడ్డి, వరంగల్, కరీంనగర్, హన్మకొండ కూడా తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ రెయిన్ఫాల్, వర్షపాతం చూద్దాం. వర్షపాతం అంటే ఎలా అంటే నీకు తెలంగాణలో 2024-25లో ఫిబ్రవరి 2025 వరకు తెలంగాణ ప్రాంతంలో ఎంత వర్షపాతం కురిసింది అంటే 1049.5 మిల్లీమీటర్లు, 1049.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. మరి ఇది సాధారణ వర్షపాతం 863.8 మిల్లీమీటర్ల కంటే 22% అధికం. తెలంగాణ రాష్ట్రంలో సాధారణ వర్షపాతం ఏంటిది అంటే 863.8 మిల్లీమీటర్లు. మరి 2024-25 అనగా 2024-25లో ఫిబ్రవరి 2025 వరకు తెలంగాణలో కురిసిన వర్షపాతము 1049.5 మిల్లీమీటర్లు. నీకు సాధారణ వర్షపాతం కంటే ఈ 1049.5 మిల్లీమీటర్లు ఈ 22% అధికము. ఎంత? 22% అధికంగా కురవడం జరిగింది. అదేవిధంగా మరి రాష్ట్రంలో 33 జిల్లాలు ఉన్నాయి. ఆ 33 జిల్లాలలో 14 జిల్లాలు 71% నుండి 20%, అనగా 20% నుండి 71% వరకు అధిక వర్షపాతాన్ని పొందాయి. అందులో నారాయణపేట జిల్లాలలో అత్యధికంగా వర్షపాతం 71% వర్షపాతం నమోదైంది తెలంగాణలో అత్యధికంగా. 2 వనపర్తి జిల్లాలలో అత్యధికంగా 68%, అనగా నారాయణపేట జిల్లా తర్వాత స్థానాన్ని ఆక్రమించింది వనపర్తి.
ఆ తర్వాత మహబూబ్ నగర్ జిల్లాలో 60% తోటి 3వ స్థానంలో అత్యధికంగా వర్షపాతము. నెక్స్ట్ నారాయణపేట, అది నెక్స్ట్ నాగర్ కర్నూలు జిల్లా. ఈ 4 కూడా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించిన జిల్లాలు. ఓకేనా, రైట్. మరి మిగిలిన 19 జిల్లాలు అంటే 14 జిల్లాలలోనేమో మనకి 71%, అనగా 20 నుండి 71% వర్షపాతం నమోదైనాయి. అందులో అత్యధికంగా నారాయణపేట, వనపర్తి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు జిల్లాలు ఉన్నాయి. మిగిలిన 19 జిల్లాలలో 19% నుండి 0% వరకు సాధారణ వర్షపాతాన్ని మాత్రమే పొందాయి. అందులో సాధారణ వర్షపాతాన్ని పొందిన జిల్లాలలో చూస్తే అత్యల్పంగా మంచిర్యాల జిల్లాలలో, ఆ తర్వాత ఆదిలాబాద్ జిల్లాలలో, ఆ తర్వాత కామారెడ్డి జిల్లాలలో అత్యల్పంగా సాధారణ వర్షపాతం పొందడం జరిగింది. మంచిర్యాల జిల్లా, ఆదిలాబాద్ జిల్లా, కామారెడ్డి జిల్లాలలో అత్యల్పంగా వర్షపాతం నమోదైంది. మరి అత్యధికంగా వర్షపాతం ఎక్కడ నమోదైందండి? ఇక్కడ నారాయణపేట, వనపర్తి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు జిల్లాలలో అత్యధికంగా ఉంది. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్రాపింగ్ ప్యాటర్న్, పంటల విధానం ఏ విధంగా ఉంది చూద్దాం. నెక్స్ట్ 2023-24లో మొత్తం ఆహార ధాన్యాల ఉత్పత్తి 207.95 లక్షల టన్నులుగా ఉండే. ఎప్పుడండి? 2023-24లో 207.95 లక్షల టన్నులు. ఇది 2024-25లో 214.32 లక్షల టన్నులకు చేరుకుంది. ఎంత? 214.32 లక్షల టన్నులకు చేరుకున్నది. అంటే నీకు 2023-24లో 207.95 లక్షల టన్నుల ఆహార ధాన్యాల ఉత్పత్తి కాస్త 2024-25కి వచ్చేసరికి 214-25కి లక్షల టన్నులకు చేరుకోవడం జరిగింది. అంటే ఆహార ధాన్యాల ఉత్పత్తి పెరిగిందా లేదా? పెరిగింది. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ప్రస్తుతం ఉన్న అవైలబుల్ డేటా 2024-25 ఆర్థిక సర్వే ప్రకారము మనకి ఆహార ధాన్యాల యొక్క ఉత్పత్తి పెరుగుదల నమోదైంది. ఇది చూసుకోవాలి. నెక్స్ట్ మరి మొత్తం ఆహార ధాన్యాలు మరియు పప్పు నెక్స్ట్ అంశం, మొత్తం ఆహార ధాన్యాలు మరియు పప్పు ధాన్యాల ఉత్పత్తి లక్షల మెట్రిక్ టన్నులలో చూస్తే 2023-24లో ఆహార ధాన్యాల ఉత్పత్తి ఎలా ఉండేది అంటే 207.95 లక్షల మెట్రిక్ టన్నులు. ఇది 2024-25కి వచ్చేసరికి 214.32 లక్షల మెట్రిక్ టన్నులకు చేరుకుంది. అంటే నీకు 2023-24లో ఆహార ధాన్యాల ఉత్పత్తి 207.95 లక్షల మెట్రిక్ టన్నులు ఉంటే అది 2024-25కి వచ్చేసరికి ఎంత అయిందండి? 214.32 లక్షల మెట్రిక్ టన్నులకు చేరుకుంది. ఓకే, మరి పప్పు ధాన్యాల ప్రస్తావన ఏంటిది అంటే నీకు 2023-24లో పప్పు ధాన్యాల ఉత్పత్తి 3.61 లక్షల మెట్రిక్ టన్నులు అయితే 2024-25కి వచ్చేసరికి ఏమైంది? ఇక్కడ 4.28 లక్షల మెట్రిక్ టన్నులకు చేరుకుంది. నీకు ఆహార ధాన్యాల ఉత్పత్తిలో ఏం కనిపించిందండి? ఆహార ధాన్యాల ఉత్పత్తిలో పెరుగుదల ఉందా లేదా? పెరుగుదల కనిపించింది. నెక్స్ట్ పప్పు ధాన్యాల ఉత్పత్తిలో ఏమైంది? పప్పు ధాన్యాల ఉత్పత్తిలో కూడా పెరుగుదల కనిపించింది. క్వశ్చన్ ఎలా వస్తుంది అంటే 2023-24 ఆర్థిక సంవత్సరంలో లేదా వ్యవసాయ సంవత్సరంలో తెలంగాణలోని ఆహార ధాన్యాల దిగుబడి కంటే, ఆహార ధాన్యాల దిగుబడి లేదా ఉత్పత్తి కంటే ప్రస్తుతమైన 2024-25 ఆర్థిక సంవత్సరము లేదా వ్యవసాయ సంవత్సరంలో ఆహార ధాన్యాల దిగుబడి పెరిగిందా తగ్గిందా అంటాడు. ఇక్కడ ఏమొచ్చిందండి? పెరుగుదల నమోదైంది. సేమ్ యాస్టీస్ పప్పు ధాన్యాలకు వర్తింపజేస్తే గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పప్పు ధాన్యాల దిగుబడి ఏమైంది? ఉత్పత్తి లేదా దిగుబడి ఏమైందండి? పెరుగుదల నమోదవడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ 2023-24 మరియు
2024-25 మధ్య వరి మరియు పత్తి ఉత్పత్తి లక్షల మెట్రిక్ టన్నుల గురించి ఇక్కడ చూస్తే 2023-24లో 2024-25లో ఎలా ఉంది చూడాలి. వరి ఉత్పత్తి 2023-24లో 174 లక్షల మెట్రిక్ టన్నులు ఉంటే అది 2024-25కి వచ్చేసరికి 179 లక్షల మెట్రిక్ టన్నులకు చేరుకుంది. అంటే వరి పంట యొక్క ఉత్పత్తి పెరిగిందా లేదా? వరి పంట యొక్క ఉత్పత్తి పెరిగింది. గత ఆర్థిక సంవత్సరమైన 2023-24తో పోలిస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరమైన 2024-25లో వరి పంట యొక్క ఉత్పత్తి పెరుగుదల నమోదైంది. నెక్స్ట్ పత్తి పంట యొక్క ఉత్పత్తి 2023-24 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 2024-25 ఆర్థిక సంవత్సరంలో పత్తి పంట యొక్క ఉత్పత్తి ఏమైంది? ఇక్కడ పెరుగుదల నమోదైంది. 26 లక్షల మెట్రిక్ టన్నుల నుండి 28 లక్షల మెట్రిక్ టన్నులకు పెరుగుదల నమోదైంది. నీకు వరి పంట యొక్క ఉత్పత్తి, పత్తి పంట యొక్క ఉత్పత్తి అనే ప్రశ్న వచ్చినప్పుడు గత ఆర్థిక సంవత్సరంతో పోల్చి మాత్రమే అడుగుతారు. అలా అడిగినప్పుడు వరి పంట యొక్క ఉత్పత్తి పెరుగుదల, పత్తి పంట యొక్క ఉత్పత్తి కూడా పెరుగుదల నమోదవడం జరిగింది. ఓకేనా? రైట్. నెక్స్ట్ 2023-24 మరియు 2024-25 వానాకాలంలో టాప్ 5 పంటల క్రింద స్థూల సాగు విస్తీర్ణం, మొత్తం సాగు విస్తీర్ణం ఎలా ఉందో ఇక్కడ ఇచ్చిండు. 2023-24లో ప్యాడీ వరి పంట యొక్క విస్తీర్ణం ఎంత అంటే 46.89%. ఎంత అండి? 46.89%. అంటే తెలంగాణ రాష్ట్రంలోని మొత్తం సాగు భూమిలో వానాకాలంలో వరి పంట యొక్క విస్తీర్ణము 46.89%. అది 2024-25కి వచ్చేసరికి వరి పంట యొక్క విస్తీర్ణ శాతం ఏమైందండి? 48.84% అయింది. పెరిగిందా తగ్గిందా? ఏంటిది? పెరుగుదల నమోదైంది. నెక్స్ట్ పత్తి పంట యొక్క విస్తీర్ణము 2023-24లో 31.95%. 2024-25కి వచ్చేసరికి ఏమైంది? ఇక్కడ పెరుగుదల నమోదైంది. నెక్స్ట్ అదేవిధంగా మొక్కజొన్న పంట యొక్క విస్తీర్ణము 2023-24లో 3.79%. 2024-25కి వచ్చేసరికి 3.5%కి మొక్కజొన్న పంట యొక్క విస్తీర్ణము స్వల్పంగా తగ్గుదల నమోదైంది. ఏంటిది? స్వల్పంగా తగ్గుదల నమోదైంది. నెక్స్ట్ రెడ్ గ్రామ్ ఎర్ర కందుల యొక్క విస్తీర్ణము అనగా రెడ్ గ్రామ్ యొక్క విస్తీర్ణము 2023-24లో 3.11% ఉంటే 2024-25కి వచ్చేసరికి 3.73కి పెరుగుదల నమోదైంది. నెక్స్ట్ అదేవిధంగా 2023-24లో సోయాబీన్ యొక్క విస్తీర్ణం 3.19%. అది 2024-25కి వచ్చేసరికి ఏమైంది? ఇక్కడ తగ్గుదల నమోదైంది. ఇక్కడ రెడ్ గ్రామ్ పెరుగుదల నమోదైంది. ఇక్కడ క్లియర్గా చూడండి. 2023-24తో కంపేర్ చేస్తే వరి పంట విస్తీర్ణం పెరిగింది, మొక్కజొన్న పంట యొక్క పత్తి పంట యొక్క విస్తీర్ణం పెరిగింది, మొక్కజొన్న పంట యొక్క విస్తీర్ణం ఏమైంది? స్వల్పంగా తగ్గింది. నెక్స్ట్ తర్వాత ఏమైందండి? నీకు ఇక్కడ రెడ్ గ్రామ్కి సంబంధించి చూస్తే ఏంటిది? ఎర్ర కందులు చూస్తే ఏమైంది? ఇక్కడ పెరుగుదల నమోదైంది. ఎంత పెరుగుదల? 3.11 నుంచి 3.73కి పెరుగుదల నమోదైంది. ఓకే, రెడ్ గ్రామ్ కూడా పెరిగింది, పత్తి పంట పెరిగింది. నెక్స్ట్ సోయాబీన్ ఏమైంది? తగ్గుదల నమోదైంది. ఇవి చూసుకోవాలి. అంటే నీకు వానాకాలంలోని టాప్ 5 ప్రధాన పంటల యొక్క విస్తీర్ణం 2023-24, 2024-25తో పోలిస్తే వరి పంట యొక్క విస్తీర్ణం పెరిగింది, పత్తి పంట యొక్క విస్తీర్ణము పెరిగింది, మొక్కజొన్న పంట యొక్క విస్తీర్ణం స్వల్పంగా తగ్గింది. అదేవిధంగా మనకి రెడ్ గ్రామ్ యొక్క విస్తీర్ణం కూడా పెరుగుదల నమోదైంది, సోయాబీన్ విస్తీర్ణం తగ్గుదల నమోదైంది. టాప్ 5 ప్రధాన పంటలు 2023-24తో పోలిస్తే
2024-25కి వచ్చేసరికి అందులో వరి పంట, పత్తి పంట, రెడ్ గ్రామ్ 3 పంటలు విస్తీర్ణం పెరుగుదల, మొక్కజొన్న పంట, సోయాబీన్ ఈ 2 పంటల యొక్క విస్తీర్ణము తగ్గుదల నమోదైనవి. తగ్గుదల పెరుగుదల ఎలా తెలుస్తుంది అంటే ప్రస్తుత సంవత్సరాన్ని గత సంవత్సరంతో పోలిస్తే తెలుస్తుంది. మనకి ఇక్కడ ప్రస్తుతము 2024-25, గతము 2023-24. ఓకేనా? రైట్. నెక్స్ట్ 2022-23 మరియు 2023-24 యాసంగిలో టాప్ 5 పంటల కింద స్థూల సాగు విస్తీర్ణం ఎలా ఉందో చూడాలి. మనకి వానాకాలం డాటానేమో 2023-24, 2024-25 అడిగిండు. మరి యాసంగికి వచ్చేసరికి 2022-23, 2023-24 ఇచ్చిండు. గుర్తుపట్టడం రావాలి. యాసంగిలో మనకి 2022-23, 2023-24 ఉంటుంది. వానాకాలంలో డాటా 2023-24, 2024-25 ఉంటుంది. ఓకేనా? రైట్. మరి యాసంగిలోని టాప్ 5 ప్రధాన పంటల్లో మొదటిది ఏంటిదండి? వరి పంట. రెండవది ఏంటిదండి? మొక్కజొన్న పంట. మూడవది శనగ పంట. నాలుగవది వేరుశెనగ. ఐదవది మినుములు. ఓకేనా? రైట్. 2022-23లో యాసంగిలో వరి పంట యొక్క సాగు విస్తీర్ణం ఎంత? 76.66%. ఏంటిదండి? 76.66%. యాసంగిలో స్థూల సాగు విస్తీర్ణంలో భాగంగా అత్యధిక విస్తీర్ణం కలిగి ఉన్నది వరి పంట. ఎంత అండి? 76.66%. అది 2023-24 వచ్చేసరికి వరి పంట యొక్క విస్తీర్ణం ఏమైంది? తగ్గుదల నమోదైంది. ఏంటిదండి? తగ్గుదల నమోదైంది. నెక్స్ట్ మొక్కజొన్న పంట యొక్క విస్తీర్ణము 8.71%. 2022-23లో యాసంగిలో. అది 2023-24 వచ్చేసరికి ఏమైంది? మొక్కజొన్న పంట యొక్క విస్తీర్ణం పెరుగుదల నమోదైంది. నెక్స్ట్ అదేవిధంగా శనగల యొక్క విస్తీర్ణము 2022-23లో ఎంత అయిందండి? 4.87% ఉంటే అది కాస్త 2023-24 వచ్చేసరికి 3.47%కి ఏమైందండి? ఇక్కడ తగ్గుదల నమోదైంది. నెక్స్ట్ అదేవిధంగా వేరుశెనగ యొక్క విస్తీర్ణము 2022-23లో 3.13% ఉంటే మనకి 2023-24 వచ్చేసరికి 2.96, అంటే ఇక్కడ కూడా తగ్గుదల నమోదైంది. అదేవిధంగా మినుముల విస్తీర్ణము 2022-23లో 0.60% ఉంటే 2023-24 వచ్చేసరికి ఏమైందండి? తగ్గుదల నమోదవ్వడం జరిగింది. అంటే నీకు యాసంగిలో టాప్ 5 ప్రధాన పంటల యొక్క స్థూల సాగు విస్తీర్ణము 2022-23తో పోలిస్తే 2023-24 వచ్చేసరికి ఏ పంటల్లో పెరుగుదల నమోదైందండి? వరి పంట యొక్క విస్తీర్ణం స్వల్ప తగ్గుదల. నెక్స్ట్ మొక్కజొన్న పంట యొక్క విస్తీర్ణం పెరుగుదల. అదేవిధంగా శనగ పంట యొక్క విస్తీర్ణము తగ్గుదల. వేరుశెనగ పంట యొక్క విస్తీర్ణం తగ్గుదల. మినుముల యొక్క విస్తీర్ణం తగ్గుదల. అంటే నీకు ఒక మొక్కజొన్న పంట యొక్క విస్తీర్ణం మాత్రమే పెరుగుదల నమోదైంది యాసంగిలో ఉన్న టాప్ 5 ప్రధాన పంటల్లో భాగంగా. గత అనగా 2022-23 సంవత్సరంతో పోలిస్తే 2023-24 సంవత్సరానికి వచ్చేసరికి ఒక మొక్కజొన్న పంట యొక్క విస్తీర్ణం మాత్రమే పెరుగుదల నమోదైంది. మిగిలిన 4 పంటలు అవి ఏంటేంటి అండి? వరి పంట, శనగ పంట, వేరుశెనగ పంట, మినుములు. ఈ 4 పంటల్లో విస్తీర్ణం తగ్గుదల నమోదైంది. దేనిలో? యాసంగిలో భాగంగా. ఇది గుర్తుపట్టుకోవాలి. ఓకేనా? రైట్. నెక్స్ట్